వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు. పలు ఈద్గాలు, మసీద్లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు. తెలంగాణలో మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాల రాక. నిజామాబాద్ నగరంలో బీజేపీ ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎంపీ అరవింద్. పార్టీ అధ్యక్షుడు దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. తెలుగు సినీ రంగంలో తనదైన నటనతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి. నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తున్నాం. రైతులు ఆందోళనకు గురి కావద్దు. జిల్లాలోని రైతులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా. బక్రీద్ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఫుడ్ పెట్రోలింగ్. పాల్గొన్న సిపి సాయి చైతన్య. పోలీసులు పలు ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించిన సిపి. జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి కనీసం 10 ఎకరాల స్థలం కేటాయించాలి. మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్, ఆయన అనుచరులు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. త్యాగానికి, భక్తికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచే నగరంలోని ప్రధాన ఈద్గాలు, మసీదులు ముస్లిం జనవాహినితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నూతన వస్త్రాలు ధరించిన చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లిం సోదరులంతా నగరంలోని ముజాహిద్ నగర్లోని ప్రధాన ఈద్గా, గాంధీ చౌక్ సమీపంలోని ఈద్గా, బోధన్ రోడ్డులోని మదీనా ఈద్గా, కంఠేశ్వర్, అర్సపల్లి ఈద్గాలతో పాటు ప్రధాన మసీదులకు భారీగా తరలివచ్చి ప్రత్యేక నమాజ్ సమర్పించారు. సమాజంలో శాంతి సామరస్యాలు విరసిల్లాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రత్యేక దువా చేశారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండగ వేళ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో బందోబస్తును పర్యవేక్షించారు. నగరంలోని అత్యంత కీలకమైన గాంధీ చౌక్ పరిసర ప్రాంతాలు, ముజాహిద్ నగర్ ప్రధాన ఈద్గాతో పాటు వివిధ మసీదుల వద్దకు వెళ్లిన సిపి అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు నిఘా భద్రతా ఏర్పాట్లను సునిశ్చితంగా పరిశీలించి విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగరం ఎల్లప్పుడూ గంగా జమున తెహజీబ్ సంస్కృతికి, మత సామరస్యానికి ప్రతీక అని, ప్రజలందరూ అదే సోదరభావంతో కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి చిన్నపాటి పొరపాట్లు లేకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని, పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని సిపి ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలంతా పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక అని, కుర్బానీ అంటే జంతుబలి కాదని, మానవుడు దైవ మార్గంలో తన సర్వస్వాన్ని త్యజిస్తానని చేసిన ప్రకటన మాత్రమేనన్నారు. దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒకటేనని నమ్మాలని, చెడును నిరోధించాలని, మంచిని పెంచాలని, కష్టాల్లో సహనం వహిస్తూ త్యాగ నిరతిని చూపించాలన్న సందేశమే కుర్బానీలో దాగి ఉందన్నారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని మంత్రులు శ్రీధర్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లను ఎంపీ అరవింద్ కోరారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మంత్రులు శ్రీధర్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ రాజకీయాలు పక్కన పెట్టి కేంద్రీయ విద్యాలయాలకు తగినంత స్థలం కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం 20 నుంచి 25 ఎకరాలు కేటాయిస్తూ జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి మాత్రం 2 ఎకరాలు కేటాయించడం సరికాదన్నారు. కేంద్రీయ విద్యాలయానికి కనీసం 5 ఎకరాల స్థలం కావాలన్నారు. కానీ జగిత్యాల ఊరవతల 2 ఎకరాలు కేటాయించడం సరికాదన్నారు. స్థలాలకు కేవీ సంఘటన ఒప్పుకోలేదని కనీసం 10 ఎకరాల స్థలం ఇప్పించాలని మంత్రులను కోరారు. ముగ్గురు కోసమే చేస్తున్నా. శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్డూరి లక్ష్మణ్ గారు ముగ్గురు
నా సోదరులు, నా ఆప్తులు, శ్రీధర్ అన్న, మీ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 20 ఎకరాలు మినిమము 25 ఎకరాల దాకా ఇవ్వాలని ఉంది. కేంద్రీయ విద్యాలయము గైడ్ లైను మినిమం 5 ఎకరాలు, 10 ఎకరాలు డిజైరబుల్ అని ఉంది. ఇవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఇచ్చుకున్నారు. ఏంది నేరెళ్లలోనే లక్ష్మణ్ భాయ్ సాబ్ ధర్మపురి అసెంబ్లీలో 25 ఎకరాలు ఇచ్చిండే. నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ ప్రశిక్షణ తరగతుల్లో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న బీజేపీ నిజామాబాద్ జిల్లా స్థాయి పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. శిక్షణ శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం ఇచ్చారు. బీజేపీ ప్రశిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా 2 రోజుల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ జిల్లా తరగతులకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని మొదటి రోజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 96% కార్యకర్తల హాజరుతో ఈ కార్యక్రమం విజయవంతంగా మొదలవడం ఆనందంగా ఉందన్నారు. మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని, అవి ఇప్పటికే లక్షద్వీప్కు చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోనుందని, రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రవేశంతో వచ్చే 3 రోజులు తెలంగాణలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ప్రజలు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఓవైపు రుతుపవనాలు ముంచుకొస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాలు వచ్చేలోపు ఎండ తీవ్రత ఉక్కపోత గరిష్ట స్థాయిలో ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించైనా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వేసి అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందని, అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం ఇంకనూ సుమారు 120 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. తడిసిన ధాన్యం విషయమే ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా నేడు 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్యంగా
సమస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, హోంగార్డ్ ఏసీపీ దీపక్ చంద్ర, సీఏలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్లోని ముస్లిం సోదరులు సోదరులందరికీ ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అన్ని చోట్ల ఈద్గాల్లో, మస్జిదుల్లో ఈద్ నమాజ్ స్టార్ట్ అయింది. పార్కింగ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి శానిటేషన్ వింగ్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వచ్చే జంతు వ్యర్థాలను ఇమీడియట్గా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడైతే. నిజామాబాద్లో బక్రీద్ పండుగ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నగరంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, వాణిజ్య కేంద్రాలు మరియు సున్నిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడి బందోబస్తు పరిస్థితులను తెలుసుకొని అవసరమైన సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. నగరంలో సీసీ కెమెరాల పర్యవేక్షణను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు పండుగను శాంతియుత వాతావరణంలో సోదరభావంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. నగర ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్, సుభాష్ నగర్, రాధాకృష్ణ థియేటర్, దుబ్బా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, దేవి రోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బోధన్ బస్టాండ్, నటరాజ్ థియేటర్, మాలపల్లి, అర్సాపల్లి, కోజా కాలనీ, పవన్ థియేటర్, కిల్లా రోడ్, శాంతినగర్, ఈద్గా, పెద్ద బజార్, లక్ష్మీ మెడికల్ మొదలగు ప్రాంతాల్లో ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, మహానేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి స్వీట్లు పంపిణీ చేస్తూ జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో తన అద్భుత నటనతో దేవతా పాత్రలకు ప్రాణం పోసి కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించిన ఎన్టీఆర్ నట సార్వభౌముడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరింపజేసి సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అనంతరం రాజకీయ రంగంలో అడుగుపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ఏనని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ₹2 కిలో బియ్యం పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, గ్రామీణ అభివృద్ధికి కృషి చేయడం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజానాయకుడిగా చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ సేవలు, ఆశయాలు ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయనకు వినమ్ర నివాళులు అర్పించారు. తెలంగాణ అవార్డ్స్ 2026కు నిజామాబాద్ జిల్లాకు చెందిన అనురాగ్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ ఎస్ జయంత్ రెడ్డి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని అనురాగ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అధ్యాపకుడు, పరిశోధకుడు డాక్టర్ ఎస్ జయంత్ రెడ్డి తెలంగాణ అవార్డ్స్ 2026కు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. కంప్యూటర్ సైన్స్ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించారు. అకాడమిక్ నాయకత్వం మరియు కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనల్లో చేసిన కృషికి గాను ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేశారు. నేషనల్ ఎక్సలెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తెలంగాణ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో డాక్టర్ ఎస్ జయంత్ రెడ్డిని ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమం మే 30, 2026న హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించబడనుంది. డాక్టర్ జయంత్ రెడ్డి ప్రస్తుతం అనురాగ్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా సేవలందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ మరియు ఆధునిక సాంకేతిక రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ అనేక జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధన వ్యాసాలు ప్రచురించారు. అలాగే విద్యా పరిపాలన, అకాడమిక్ అభివృద్ధి, పరిశోధనల ప్రోత్సాహం వంటి అంశాల్లో ఆయన సేవలు విశేషంగా నిలిచాయి. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా తెలంగాణ ప్రభుత్వం నియమించడం కూడా ఆయన విద్యా సేవలకు లభించిన మరో గౌరవంగా భావిస్తున్నారు. డాక్టర్ జయంత్ రెడ్డి ఈ అరుదైన విజయంపై అనురాగ్ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, సహచరులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ అవార్డు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావేత్తల ప్రతిభకు మరింత గుర్తింపు లభిస్తుందని వారు పేర్కొన్నారు. Me for this prestigious honor in the field of computer science, research education and academic leadership and AI-driven research innovation. I would like to express my heartfelt gratitude to the management of Anurag University
respected higher authorities, HOD madam, colleagues and students for their continuous support, encouragement and motivation throughout my journey. I also thanks to my friends, relatives who always stood by me with positive. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆయన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ చీఫ్ కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అది తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి బోడ జనార్దన్తో పాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. గురువారం బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో వారికి కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న బోడ జనార్దన్ చేరికతో టీఆర్ఎస్కు మరింత బలం చేకూరిందన్నారు. చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన జనార్దన్ సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికుల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన హోదాకు తగిన విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఏర్పడిందే తెలంగాణ రక్షణ సేన అని కవిత అన్నారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తున్నామని, త్వరలోనే ఆ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇందుకోసం చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నామన్నారు. తాము తీసుకురాబోయే ప్రణాళిక తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కవిత చెప్పారు. తమ పార్టీ సమాజ స్థాపన కోసం ఏర్పడిందని, తాము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారతామన్నారు. ప్రశ్నించడం, పోరాటం, పరిష్కరించడం అనే విధానంతో తాము ముందుకు వెళ్తున్నామని కవిత చెప్పారు. మాచిరెడ్డి మండలంలోని లచ్చపేట్ మహాబల్ రైస్ మిల్, లక్ష్మీరావులపల్లి వరి కొనుగోలు కేంద్రాలను గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి సందర్శించి పరిశీలించారు. మాచిరెడ్డిలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ధాన్యాన్ని టార్పాలిన్ కవర్లతో కప్పి భద్రపరచాలని సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, చివరి గింజ వరకు కొనుగోలు జరిగేలా కార్యాచరణ ప్రకారం అధికారులు పనిచేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు వరి కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను ఈ నెలాఖరులోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, తహసీల్దార్లు, సరళ, సంబంధిత శాఖల అధికారులు, మిల్ యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ రాజకీయ కక్ష ధోరణి విడనాడాలని సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి ప్రత్యక్ష నాయకుడైన పినరై విజయన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో ఈడీ దాడులను చేయించిందని, ఈ దాడులను నిరసిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన ధర్నాను నిర్వహించి బీజేపీ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ దేశంలో సిపిఎం పార్టీ నాయకులు అత్యంత నీతి నిజాయితీతో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పనిచేయడం జరుగుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో వారి దృష్టిని మరల్చడం కోసం సిపిఎం నాయకులను ఈ దాడులు చేశారని, ఇటువంటి ఈడీలు, బోడీలు, మోడీలు ఏమీ చేయలేవని, ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాన్ని మార్చుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచించాలని ఆయన అన్నారు. లేని ఎడల రాబోయే కాలంలో సిపిఎం పార్టీ రాజకీయంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని, ప్రజలందరూ ఈ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా కలిసి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు నల్వాల నర్సయ్య, అనసూయమ్మ, అనిత, అంజయ్య, ఈవీఎల్ నారాయణ, అబ్దుల్, రాము, ఇమాం, సతీష్, శ్రీదేవి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలిదశ ఉద్యమంలో అమరుడైన పాలమూరి పెద్ద శంకరయ్య 50వ వర్ధంతిని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ దళిత బహుజన మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు పాలమూరి జ్యోతిరాజ్ తెలిపారు. నిజామాబాద్ సభ్యులు పాలమూరి నిఖిల్ సాయి, జీలుకర లక్ష్మణ్, శ్రీనివాస్, న్యాయవాది ఆశా నారాయణలతో కలిసి మాట్లాడారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల మహనీయుల పార్క్లో పెద్ద శంకరయ్య వర్ధంతి నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న వారి కుటుంబాలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండి ఆదుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ ఆకాంక్షలు నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అమరుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించడం లేదని జ్యోతిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి నిల్వలను వెంటనే గోదాంలకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. గురువారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు అర్లే శ్రీ ఆంజనేయ స్వామి రైస్ మిల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు తీరును, నిల్వల పరిస్థితిని, రికార్డులను పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో, ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సి ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యపు సంచులను ఎప్పటికప్పుడు గోదాములకు, రైస్ మిల్లులకు తరలించేందుకు తగినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. లారీల కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అర్లీకే ఆంజనేయ స్వామి రైస్ మిల్ను సందర్శించిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. రైస్ మిల్లుల సామర్థ్యం, ఇప్పటివరకు దిగుమతి అయిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే వాహనాలు నిలిచిపోకుండా వెంటనే అన్లోడింగ్ పూర్తి చేసి తిరిగి కేంద్రాలకు పంపించాలని సూచించారు. అవసరమైతే అదనపు హమాలీలను నియమించుకోవాలని మిల్లుల నిర్వాహకులకు తెలిపారు. అలాగే మిల్లుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కేంద్రంలో ఉన్న రైతులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. సిరికొండ మండల కేంద్రంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు జరుపుకునే అత్యంత పవిత్రమైన బక్రీద్ పండుగను ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి ముస్లిం సోదరులు ఈద్గాల వద్దకు చేరి భక్తితో త్యాగానికి మారుపేరిన అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భర్తను ఇండియాకు రప్పించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను భార్య అలేఖ్య కోరుకుంటున్నారు. మెండోరా మండలం దూద్గాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ అనే వ్యక్తి 70,000 రూపాయలు లక్ష్మణచంద గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్కు చెల్లించి ఈ నెల 15 రోజున ఇంటి నుండి బయలుదేరి 10 మందితో కలిసి దుబాయ్ దేశానికి వెళ్లి మరుసటి రోజు ఫోన్లో మాట్లాడి రేపటి నుండి పనికి వెళ్తానని చెప్పి ఇప్పటి వరకు ఫోన్ లేదని, శ్రీకాంత్తో కలిసి వెళ్లిన మిగతా 9 మంది పనికి వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపారు. మిగతా 9 మందితో కలిసి పనికి వెళ్లకుండా గత 13 రోజుల నుండి నా భర్త శ్రీకాంత్ ఫోన్ కాంటాక్ట్ లేకుండా, ఆచూకీ లేకుండా పోయారని, 2 చిన్నపిల్లలు ఉన్నారని, నా భర్త ఇక్కడున్న ఆచూకీ కనుక్కొని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేతులు జోడించి భార్య అలేఖ్య, తండ్రి గంగాధర్ వేడుకుంటున్నారు. గ్రామం, మెండోరా మండల్, జిల్లా నిజామాబాద్. మా తోకల శ్రీకాంత్ మా అన్న 15 తారీఖు దుబాయ్ వెళ్ళిండు. 16న ఫోన్ చేసిండు. 17 నుంచి కనబడడం లేదు. డ్యూటీకని వెళ్ళిండు కానీ బస్ ఎక్కలేడు. 10 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. దయచేసి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని మా అన్నని ఇండియాకు పంపగలరని దయచేసి వేడుకుంటున్నాను. డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ అల్ హుదాలో దారుల్ అరహ్ నమాజ్ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. డొంకేశ్వర్లో మస్జిద్ అల్ హుదాలో స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వారికి నమాజ్ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇమాం రఫీక్ నద్వీ మాట్లాడుతూ ఈ పండగ త్యాగాలకు ప్రతిరూపమని ఆయన వివరించారు. అదేవిధంగా మన దేశంలోని శాంతి, సౌభ్రాతృత్వాలను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ఆయన వివరించారు. దేశంలోని కొన్ని అసాంఘిక శక్తులు కులాల మధ్య, మతాల మధ్య విద్వేషం చెలరేగే ప్రయత్నాలు చేస్తున్నాయని, అలాంటి సాంఘిక శక్తులతో ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని, అలాంటి అసాంఘిక శక్తులతో ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని ఆయన వివరించారు. మరియు ప్రతి ఒక్కరికి ఈదుల అదా శుభాకాంక్షలు తెలియజేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని ఈద్గాలో బక్రీద్ పండుగను ముస్లింలు గురువారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేటలో పండుగ సందర్భంగా ఉదయం నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖ సంతోషాలు నెలకొనాలని అల్లాహ్ను ప్రార్థించారు. ప్రార్థనల అనంతరం సాంప్రదాయం ప్రకారం మేకలు, గొర్రెలను కుర్బానీ చేసి వాటి మాంసాన్ని బీదలకు, బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. చిన్నారులు కొత్త దుస్తుల్లో సందడి చేయగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లింలు కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. జామే మసీద్ ఇమాం ఈద్గాలో ప్రసంగిస్తూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవాభావం, మానవత్వం, ప్రేమాభిమానాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే గోవు కుర్బానీ చేయవద్దని, పరస్పర మత భావాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై వ్యర్థాలు పడివేయకుండా పరిశుభ్రత పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. సాలూరులో బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
సాలూరా మండలంలో బక్రీద్ పర్వదిన వేడుకలు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పండగ వాతావరణం నెలకొనగా భక్తులు ప్రపంచ శాంతి, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకోవడం ద్వారా సోదరభావాన్ని చాటుకున్నారు. అనంతరం కొత్త దుస్తులు ధరించి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పండగ విందులను ఆస్వాదించారు. స్థానిక మత పెద్దలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు దాతలు పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించి పండగ సార్థకతను చాటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సాలూరులో మత సామరస్యం వెల్లివిరిసిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. నవీపేట్ మండలం లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నవీపేట మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ కిసాన్ ఫారం గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, పేద ప్రజల సంక్షేమం కోసం కూడు గూడు ఉండాలన్న గొప్ప సంకల్పంతో కేవలం రూపాయికే కిలో బియ్యంతో పాటు ఆడవారికి ఆస్తి హక్కు కల్పించి మహిళలకు గౌరవం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాసరి సత్యనారాయణ, కోగంటి ప్రసాద్, రాజేశ్వరరావు, గోగినేని వెంకటేశ్వరరావు, దొంత ప్రసన్న, మట్టపల్లి మధు, మల్లికార్జునరావు, పార్లపల్లి రాము, కిషోర్, యువజన సంఘం సభ్యులు కొడాలి శివాజీ, మురాల గంగరాజు, మురాల విజయ్, సూర్యదేవర దుర్గాప్రసాద్, పలువురు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బాల్కొండలో గురువారం భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, ఇత్వార్పేట్ తదితర గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎడపల్లి మండలం కొర్నపల్లి గ్రామంలో గురువారం ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ పరిగి సాయిలు, కాంగ్రెస్ నాయకులు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎండల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు ఉపశమనం కలిగించేందుకు గాను వారి పనిచేస్తున్న చోటుకు మజ్జిగ తీసుకువెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఎజాజ్, రాజాగౌడ్, గంగాధర్ సాయిలు, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు. పలు ఈద్గాలు, మసీద్లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు. మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు. తెలంగాణలో మరో 2 రోజుల్లో నైరుతి రుతుపవనాల రాక. నిజామాబాద్ నగరంలో బీజేపీ ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎంపీ అరవింద్, పార్టీ అధ్యక్షుడు దినేష్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్తో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. తెలుగు సినీ రంగంలో తనదైన నటనతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి. నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ పార్లమెంట్ కన్వీనర్ దేగాం యాదగౌడ్. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తున్నాం. రైతులు ఆందోళనకు గురి కావద్దు. జిల్లాలోని రైతులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా. బక్రీద్ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఫుడ్ పెట్రోలింగ్. పాల్గొన్న సిపి సాయి చైతన్య, పోలీసులు. పలు ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించిన సిపి. జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి కనీసం 10 ఎకరాల స్థలం కేటాయించాలి. మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్. హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్, ఆయన అనుచరులు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.